హాయ్, వెల్కమ్ టు కేర్ సంవాద్ విత్ మీ మిర్చి హేమంత్. అండ్ ఈ రోజు నాతో పాటు ఉన్నారు డాక్టర్ రామసుబ్రహ్మణ్యం గారు. సార్, వెల్కమ్ టు ది షో సార్. థ్యాంక్ యూ. లైక్ ఐ సెడ్ సార్, బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్, బోల్డ్ అనే డౌట్లు ఉన్నాయి. కాస్త అవన్నీ మీరు ఓపిక్గా మాకు ఆన్సర్ చేయాలి సార్. సార్, ఫస్ట్ వన్ ఈజ్, అందరూ ఈ సిఏబిజి అంటూ చాలా మాట్లాడుతున్నారు సార్. ఈ పదం చాలా వింటున్నాం ఈ మధ్యకాలంలో. అంటే మాకు తెలిసి ఈ హార్ట్ డిసీజెస్కి యాంజియోప్లాస్టీ ఒకటి, స్టెంటింగ్ ఒకటి మేము విన్నాం ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఈ సిఏబిజి అంటూ వాట్ ఈస్ దిస్? ఇది సిఏబిజి అంటే కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ. ఈ కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీలో ఏం చేస్తుంటామంటే, ఇప్పుడు కరోనరీ ఆర్టరీస్లో బ్లాక్ ఉంటే మనకి 3 విధాలుగా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఒకటి మందులతో మేనేజ్ చేయటం, 2 స్టెంట్ యాంజియోప్లాస్టీ అంటారు, 3వది బైపాస్. దీస్ ఆర్ ద స్టాండర్డ్ ట్రీట్మెంట్స్ ఫర్ కరోనరీ ఆర్టరీ డిసీజ్. ఈ బైపాస్ సర్జరీ ఎప్పుడు చేస్తామంటే, స్టెంట్ చేయలేనప్పుడు, లేకపోతే నెక్స్ట్ 3 రక్తనాళాలు, మనకి హార్ట్లో 3 రక్తనాళాలు ఉంటాయి మెయిన్గా కరోనరీ ఆర్టరీస్. ఆ 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండి షుగర్ ఉన్న వాళ్ళకి ఈ బైపాస్ సర్జరీ అనేది చేస్తుంటాం కామన్గా. ఓకే, కానీ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కొంతమందికి సింగిల్ అంటారు, తర్వాత డబుల్ అంటారు, తర్వాత ట్రిపుల్ బైపాస్ సర్జరీ అంటారు. ఏది ఎవరికి సూట్ అవుతుందని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? ఇదేంటంటే నేను ఆల్రెడీ ముందే చెప్పాను, హార్ట్లో 3 రక్తనాళాలు, ఎల్ఏడి, సర్కంఫ్లెక్స్, రైట్ కార్నరీ ఆర్టరీ, 3 రక్తనాళాలు మెయిన్ ఉంటాయి. సో ఒక రక్తనాళంకి బైపాస్ చేస్తే సింగిల్ అంటాము, 2 రక్తనాళాలకు బైపాస్ చేస్తే డబుల్ అంటాము, 3 రక్తనాళాలకు చేస్తే ట్రిపుల్ బైపాస్ అంటాం అనమాట. ఓ, అది. సో సార్, ఒకసారి నాకు చెప్పండి, అసలు ఈ సిఏబిజి అనేది ఎలా చేస్తారు సార్? అంటే ఎలా చేస్తారు ఒకటి, తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా ఎలా ఉంటుంది, ఇవి చెప్పండి. ఇప్పుడు బైపాస్ సర్జరీ అనేది మనం అంటే ఇప్పుడు బీటింగ్ హార్ట్ మీద చేయొచ్చండి. అంటే హార్ట్ బీట్ అవుతూనే ఉంటుంది, మనం బైపాస్ చేయొచ్చు, అదొక విధం. రెండోది, ఆ విధంతో చేయలేనప్పుడు మనం కార్డియోపల్మనరీ బైపాస్ అన్నమాట, హార్ట్ లంగ్ మెషిన్ మీద పెట్టి బైపాస్ ఆపరేషన్ చేస్తుంటాం. ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్ అంటే బీటింగ్ హార్ట్ మీద కానీ, లేకపోతే మనకి ఈ కార్డియోపల్మనరీ బైపాస్ మీద పెట్టి చేసినా కూడా అంటే మనం స్టెర్నాటమీ అంటాం, స్టెర్నాటమీ కానీ, లేకపోతే పక్క నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి చేస్తున్నాం, దట్ ఈజ్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటాం దాన్ని. సో ఏ విధంగా అయినా సరే మనం బైపాస్ సర్జరీ చేయొచ్చు. మరి పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఎలా? ఇప్పుడు సపోజ్ ఆపరేషన్ తర్వాత మేము ఐసీయూలో పెడతాం, అవును, ఆపరేషన్ అయిన తర్వాత. సో మాకున్న ఎనస్థిస్టులు కానీ, అదే సీనియర్ కన్సల్టెంట్స్ కానీ, మా కొలీగ్స్ కానీ, దే టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్ పోస్ట్ ఆపరేటివ్లీ. ఫస్ట్ 1 day 2 days కొంచెం క్రిటికల్గా ఉంటారు, తర్వాత దెన్ ద పేషెంట్ విల్ బి మేడ్ టు వాక్ అండ్ సిట్, వాక్, లైన్స్ ఉంటాయి, అవన్నీ తీసేస్తాము. సో మనకి ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేది ఫస్ట్ 1 or 2 daysలో వస్తుంటుంది. అదర్వైజ్ వన్స్ స్టేబుల్ అయితే దెన్ ఆఫ్టర్ 5 days నుంచి 1 week తర్వాత డిశ్చార్జ్ చేస్తుంటాం. సో డిశ్చార్జ్ అయిన తర్వాత డెఫినెట్గా, ఇప్పుడు సపోజ్ డయాబెటీస్ ఉందనుకోండి పేషెంట్కి, అది మంచిగా కంట్రోల్ చేసుకోవాలి. హైపర్ టెన్షన్ ఉంటే అది కంట్రోల్ చేసుకోవాలి. స్మోకింగ్ ఉంటే క్విట్ చేయాలి. తర్వాత డైట్ కంట్రోల్, ఎస్పెషల్లీ కొంచెం ఆయిలీ ఫుడ్స్ అవన్నీ తగ్గించుకొని తిని, నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాకింగ్, అవి చేస్తూ ఉంటే రెగ్యులర్గా. అపార్ట్ ఫ్రమ్ మందులు, మనం రాసిచ్చిన మందులు మానేయకూడదు, లైఫ్ లాంగ్ వేసుకోవాలి. సో ఇది పోస్ట్ ఆపరేటివ్ కేర్. అట్ ద సేమ్ టైం సార్, ఈ మధ్యకాలంలో ఐఎమ్ షూర్ మీ డిపార్ట్మెంట్లో ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అనేవి చాలా వచ్చుంటాయి. ఇందాక మీరు చెప్పిన బీటింగ్ హార్ట్ సర్జరీ కానీ, లేకపోతే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ కానీ, ఇవి మీకు ఎంతవరకు హెల్ప్ చేస్తున్నాయి ఇన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్? ఇప్పుడు ఏ ప్రొసీజర్తో చేసినా విల్ హ్యావ్ ఎ గుడ్ రిజల్ట్స్. ఇప్పుడు స్టెర్నాటమీ అంటాము, స్టెర్నాటమీ అంటే ఈ ముందు నుంచి చేస్తాము, లేకపోతే పక్క నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి చేస్తాము, రైట్ సైడ్ నుంచి చేస్తాము. సో ఇంకోటి ఏంటంటే రోబోటిక్ సర్జరీ కూడా వచ్చింది, బట్ ఇట్ ఈస్ నాట్ టు ద ఫుల్ ఎక్స్టెంట్. సో ఈ ప్రొసీజర్స్లో మనం ఈ ఆపరేషన్స్ చేస్తుంటాము. ఈ టెక్నాలజికల్గా డెఫినెట్గా ఇప్పుడు మనకి
పేషెంట్కి యూస్ఫుల్లే డెఫినెట్గా. ఇప్పుడు ఒక పక్క నుంచి చేసినప్పుడు కొంచెం లెస్ పెయిన్ ఉందంటాము, ఫాస్ట్ రికవరీ ఉందంటాము. సో రోబోటిక్ చేసినప్పుడు కూడా ఇన్సిషన్స్, స్కిన్ మీద ఇన్సిషన్స్ కొంచెం సైజ్ తక్కువ ఉంటాయి. సో ఈ విధంగా డెఫినెట్గా పేషెంట్కి యూస్ఫుల్లే ఉంటుంది ఫాస్ట్ రికవరీకి వాటికి. బట్ యాక్చువల్ ప్రొసీజర్ ఇన్సైడ్ ఈజ్ డన్ టు ద సేమ్ ఎక్స్టెంట్, వెదర్ వాట్ ఎవర్ ద సైడ్, మినిమల్ యాక్సెస్, స్టెర్నాటమీ ఆర్ రోబోటిక్, బట్ ఇన్సైడ్ వాట్ వీ డూ ఈజ్ ద సేమ్. కరెక్ట్. అట్ ది సేమ్ టైం సార్, నాకు ఇంకో డౌట్ ఏంటంటే, వాల్వ్ రిపేర్ అంటారు, వాల్వ్ రీప్లేస్మెంట్ అంటారు, ఏది ఎప్పుడు చేయాలి? ఇప్పుడు వాల్వ్ ప్రాబ్లమ్స్ ఎలా అంటే రుమాటిక్ హార్ట్ డిసీజ్ వల్ల రావచ్చండి. నెక్స్ట్ డీజనరేటివ్ అంటాం, లేకపోతే కంజనరల్ అంటాం. అంటే పుట్టుకతోనే కొంతమంది వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి కామన్గా వచ్చేది రుమాటిక్ హార్ట్ డిసీజ్, లేకపోతే డీజనరేటివ్. మనం వాల్వ్ రిపేర్ చేయగలిగింది కామన్గా డీజనరేటివ్లో చేయగలం. ఇంకొకటి పద్ధతి ఏంటంటే హార్ట్ అటాక్ తర్వాత వచ్చే వాల్వ్ ప్రాబ్లమ్స్లో కూడా ఒక్కోసారి మనం రిపేర్ చేయొచ్చు. సో బట్ మనకేంటంటే రుమాటిక్ హార్ట్ డిసీజ్లో కొంచెం తక్కువ వాల్వ్ రిపేర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అడ్వాన్స్డ్ డిసీజ్లో ఆ వాల్వ్కున్న లీఫ్లెట్స్ అంటాం, మూమెంట్ అయ్యే లీఫ్లెట్స్ అవి కొంచెం బాగా ఎక్కువగా పాడైపోతాయి కాబట్టి మనం కొంచెం కష్టము. బట్ డీజనరేటివ్లో ప్లస్ ఇస్కీమిక్ మైట్రల్ రిగర్జిటేషన్ అంటాము, వాటిల్లో మనం రిపేర్ చేయొచ్చు వీలైనంత వాటికి. చేయలేకపోతే దెన్ ఆటోమేటికల్లీ విల్ గో ఫర్ వాల్వ్ రీప్లేస్మెంట్. మరి సార్ ఒకవేళ హై రిస్క్ పేషెంట్స్ కానీ యంగ్ పేషెంట్స్ కానీ ఉన్నారనుకోండి సార్, వాళ్ళలో ఇలాంటి ప్రొసీజర్స్ చేసినప్పుడు అది లాంగర్ లైఫ్లో ఇంకా ఇబ్బంది పెడుతుందా, ఆర్ ఈజ్ ఇట్ ప్రెటీ సేఫ్? ఇప్పుడు ఈ ట్రీట్మెంట్లో ఏంటంటే వాళ్ళకి సిమ్టమాటిక్ రిలీఫ్ ఉంటుంది ఫస్ట్. అంటే దే కెన్ డూ దేర్ రొటీన్ వర్క్, they can go to the office, they do their work. In the process హార్ట్ డ్యామేజ్, అంటే సపోజ్ మనం ఏమీ చేయకపోతే మందులతో పెడితే హార్ట్ డ్యామేజ్ కంటిన్యూస్గా ఉంటుంది. సో దే గో ఇన్ టు హార్ట్ ఫెయిల్యూర్, డైలటేషన్ ఆఫ్ ద హార్ట్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో దాన్ని ప్రివెంట్ చేయొచ్చు ఆపరేషన్ వల్ల. సైమల్టేనియస్లీ వీ కెన్ గో ఫర్ దిస్ రొటీన్ వర్క్. అలా జరిగినప్పుడు మనకేంటంటే లైఫ్ లాంగివిటీ ఆఫ్ ద పేషెంట్ ఇంక్రీజ్ అవుద్ది బేసికల్గా. అంటే వాట్ ఎవర్ ద కార్డియాక్ సర్జరీ, అంటే మన హార్ట్ సర్జరీలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్యాలియేటివ్ ఏనండి. వీఆర్ నాట్ క్యూరింగ్ ద డిసీజ్, ఇట్ ఈస్ ఓన్లీ ప్యాలియేటివ్. డయాబెటీస్ ఉంది, మందులు వేసుకోవాలి లైఫ్ లాంగ్. హైపర్ టెన్షన్ ఉంది, మందులు వేసుకోవాలి లైఫ్ లాంగ్. అట్లనే హార్ట్ ప్రాబ్లం ఉంది, లైఫ్ లాంగ్ వీ షుడ్ బి కేర్ఫుల్. మరి ఇన్ ద సేమ్ టైం సార్, ఒకవేళ డ్యామేజ్ హార్ట్ వాల్వ్ ఉందనుకోండి సార్, దాన్ని మనం ట్రీట్ చేయలేదనుకోండి, అది ఎంత డేంజరస్? అది ట్రీట్ చేయకపోతే ఏంటంటే వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతుంటారు వాళ్ళు. అంటే వెన్ దే వాక్ ఫర్ షార్ట్ డిస్టెన్స్ దే విల్ హ్యావ్ బ్రెత్లెస్నెస్ ఉంటుంది, తర్వాత యాంజైనా వస్తుంటుంది. హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతే కాళ్ళు వాచిపోతుంటాయి. సో వాళ్ళ యాక్టివిటీ మొత్తం లిమిట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం మనం ట్రీట్మెంట్ చేయకపోతే. అందుకనే అర్లీగా మనం దాన్ని డిటెక్ట్ చేసుకోగలుగుతాం. ఎట్ ద సేమ్ టైం సార్, ఎయార్టిక్ అన్యూరిజమ్స్ అంటారు కదా సార్, కదా, అసలు దానికి వీటి స్టోరీ చెప్పండి సార్. అంటే అవి ఎందుకు అంత సైలెంట్గా డెడ్లీగా ఉంటాయి? అయోర్టిక్ అన్యూరిజమ్స్ ఏంటంటే ఒకటి డీజనరేటివ్, ఇది కూడా. దాని మీనింగ్ చెప్పండి సార్ మాకు. అయోర్టిక్ అన్యూరిజం అంటే ఇప్పుడు హార్ట్ మీద నుంచి వచ్చే పెద్ద రక్తనాళం, ధమనులు అంటాం కదా తెలుగులో. సో అవి ఇప్పుడు సపోజ్ నార్మల్గా 3.5 సెంటీమీటర్స్ ఉండాలనుకోండి, అది సైజు ఒక 1.5 to 2 times ఇంక్రీజ్ అయితే దాని సైజ్ సపోజ్ ఇట్ కమ్స్ టు 5 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్, దెన్ అట్లా సైజు పెరిగిపోతుంది అనమాట కొంతమందిలో. అట్లా అయినప్పుడు ప్రాబ్లం ఏంటంటే సడన్గా దే రప్చర్ అండ్ ద పేషెంట్ కొలాప్సెస్. సో దానికోసమని మనం సర్జరీ చేయాలి. సో డైలిటేషన్ ఆఫ్ ద అయోర్టా ఈజ్ కాల్డ్ అయోర్టిక్ ఎన్యూరిజం. నార్మల్ సైజు కంటే 1.5 to 2 times సైజు పెరిగితే దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ అయోర్టిక్ ఎన్యూరిజం. మరి దీనికి అయోటిక్ సర్జరీస్ కూడా ఉంటాయి కదా సార్, ఇందులో కూడా ఏమైనా టైప్స్ ఉంటాయి, ఆర్ జనరల్గా మీరు ఎక్కువ శాతం చేసేది ఎలాంటివి? దీంట్లో అయోటిక్ సర్జరీలో కామన్గా బెంటాల్స్ ఆపరేషన్ అని ఉన్నది. ఓకే, అంటే హార్ట్ ఇమీడియట్గా పైన
ఎసెండింగ్ అయోటా అంటాం దాన్ని. దానికి డైలేట్ అయితే జనరల్గా విత్ వాల్వ్ లీక్ ఉంటే దాన్ని బెంటాల్స్ ఆపరేషన్ అంటాం కామన్గా. నెక్స్ట్ ఏంటంటే ఎసెండింగ్ అయోటానే కాకుండా మళ్ళీ కంటిన్యూషన్ ఆర్చ్ ఆఫ్ అయోటా, డిసెండింగ్ అయోటా, సో అలా వేరియస్ ప్లేసెస్లో డైలటేషన్ ఉంటుంది. ఇప్పుడు డిసెండింగ్ థొరాసిక్ అయోటాలో కామన్గా ఇప్పుడు స్టెంట్ వేస్తుంటారు, రైట్, టీవర్ అంటాం. సో దాన్ని స్టెంట్ వేసి మేనేజ్ చేస్తుంటారు. ఈ ఎసెండింగ్ అయోటా ఈ ఏరియాస్లో ఏంటంటే మనం డెఫినెట్గా సర్జరీ చేసి మేనేజ్ చేస్తుంటాం. మరి సర్జరీ సేఫా సార్, లేకపోతే అంటే వెరీ రిస్కీయా? సర్జరీ ఈజ్ లిటిల్ కాంప్లికేటెడ్ బట్ సేఫ్. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇలాంటి కాంప్లికేటెడ్ సర్జరీస్ మీరు హ్యాండిల్ చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు అని. అంటే ఈ పేషెంట్స్లో ఏంటంటే బ్లీడింగ్ ఎక్కువ ఉంటుందండి ఆపరేషన్ తర్వాత, మోర్ బ్లీడింగ్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు గెట్ ప్రిపేర్డ్ ఫర్ మేనేజ్ దట్. ఓకే, ప్లేట్లెట్ అంటే బ్లడ్ ప్రోడక్ట్స్, ప్లేట్లెట్స్, ఇవన్నీ బ్లడ్, సో వీ హ్యావ్ టు అరేంజ్. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఎవర్ దట్ కాంప్లికేషన్, పెరాలసిస్, స్ట్రోక్స్ రావచ్చు కొంతమందికి, తర్వాత హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళచ్చు. సో హార్ట్ ప్రొటెక్షన్ అని ఉంటుంది. సో మెనీ థింగ్స్, బ్రెయిన్ ప్రొటెక్షన్ మనం అంటే కాంప్లికేటెడ్ చేసేటప్పుడు. సో ఇవన్నీ ప్రికాషన్స్, ఇట్ ఈస్ ఎ లిటిల్ డెఫినెట్లీ ఎ కాంప్లికేటెడ్ సిస్టమ్. రొటీన్ పర్సన్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. మరి అంటే మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటంటే సార్, వార్నింగ్ సైన్స్ ఏదైనా బాడీ ఇస్తుందా ఈ అండర్లయింగ్ హార్ట్ డిసీజ్ గురించి, దట్ మేము ప్రతిసారి ఇగ్నోర్ చేసేది ఏమైనా ఉంటుందా? అంటే మనకి పేషెంట్లు చాలామంది డిస్కంఫర్ట్ ఉంటుందండి నడిచినప్పుడు కానీ, లేకపోతే కొంతమంది కంప్లైంట్ చేస్తారు కడుపులో మంటగా ఉంటుంది నడిచినప్పుడు, అదేదో అల్సర్ డిసీజ్ అనుకొని యాంటాసిడ్స్ వేసుకుంటుంటారు చాలామంది. తర్వాత కొంతమందికి వాక్ చేసినప్పుడు కానీ చెయ్యి లాగుతుంటుంది, లేకపోతే కొంతమంది నడిచినప్పుడు ఆయాసం వస్తుంది, దే ఆర్ ఫోర్స్ టు స్టాప్. దీస్ ఆర్ ఆల్ వార్నింగ్ సైన్స్ వేర్ పేషెంట్ షుడ్ అండర్స్టాండ్ దట్ దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లం. మరి ఇలాంటివి ఉన్న ప్రాబ్లం ఉంది అని మీరు డిటెక్ట్ చేసి వాళ్ళకి చెప్పినప్పుడు ఐఎమ్ షూర్ వాళ్ళకి చాలా ప్యానిక్ మోడ్లోనో టెన్షన్ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు? ఇవేంటంటే ఇప్పుడు మనం అలా తెలుసుకోకుండా మనం కంటిన్యూ టు లివ్, సడన్లీ మే ఎండ్ అప్ ఇన్ హార్ట్ అటాక్, సడన్ డెత్ అలా జరగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయి ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటము, అవి అలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇవి ముందుగానే తెలుసుకోవటం వల్ల మనకి సపోజ్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం అని, రక్తనాళాల బ్లాక్ ఉన్నది లేదా వాల్వ్ ప్రాబ్లం ఉన్నది, సో దానికి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే, బికాజ్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి. సో మనకి వాటికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం పబ్లిక్ అర్థం చేసుకోవాల్సింది, ది కార్డియాక్ సర్జరీ ప్రజెంట్ డేస్లో కొంచెం సేఫ్ అండి. ఎప్పుడు ఇంతకుముందు మేము చదువుకునే రోజుల్లో ఆపరేషన్ చేస్తే 30%, 40% మోర్టాలిటీ ఉండేది. అంటే బయటపడతాడో లేదో, అంటే మోర్ దెన్ 50% ఇంకా చనిపోవడానికి అవకాశం ఉంది ఎప్పుడు సమ్ 40-50 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ సేఫ్. సో మనం ఏంటంటే పబ్లిక్ అన్న ఇట్ ఈస్ సేఫ్. సార్, మీరు ఇన్ని సంవత్సరాలుగా అంటే ఈ కేర్ హాస్పిటల్స్ బంజారా స్థాపించే దగ్గర నుంచి మీరు ఇక్కడే ఉన్నారు కదా, అయితే యు ఆర్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్. సార్, ఇక్కడ హార్ట్ డిసీజ్కి సంబంధించి కానీ లేకపోతే ఆర్థిక్ సర్జరీకి సంబంధించి కానీ అసలు ఎలాంటి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్ అయినా ఫేస్ చేయడానికి, హ్యాండిల్ చేయడానికి కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్ ఎంత ఎక్విప్డ్గా ఉంది? ఇప్పుడు మనకి రొటీన్గా సర్జరీ హార్ట్ ఆపరేషన్స్ చేయడానికి అన్ని రకాల మనకి మెషినరీ ఉన్నది, పర్సనల్ ఉన్నారు. తర్వాత విత్ గుడ్ రిజల్ట్స్. మనకి కేర్ హాస్పిటల్ అంటే ఎవ్రీబడి నోస్ ఇట్ ఈస్ ఏ హార్ట్ హాస్పిటల్ అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 25 years స్టార్ట్ అయిన కాడి నుంచి. సో ఇట్ ఈస్ ఆల్ ద ఫెసిలిటీస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ హార్ట్ ఆపరేషన్ ఈజ్ అవైలబుల్ హియర్. అండ్ ఆల్సో సార్, మీ డిపార్ట్మెంట్లో అంటే ఈ కార్డియాక్ సర్జరీ అనే డిపార్ట్మెంట్లో మన దేశంలో అసలు ఫ్యూచర్ ఆఫ్ క్యూరింగ్ దిస్ డిసీజ్ ఎంత ఎక్సైటింగ్ ఉందంటారు విత్ ద ఫ్యూచర్?
అంటే ప్రజెంట్లీ కార్డియాక్ సర్జరీలో క్యూర్ అనే పదం మనం ఉపయోగించలేము. నేను చెప్పేది ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. టెక్నాలజికల్గా ప్రజెంట్లీ వాట్ వీఆర్ గోయింగ్ అంటే హార్ట్ సర్జరీ వైజ్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ రోబోటిక్ సర్జరీ. రైట్. దట్ ఈస్ ద బేసిక్ ఫర్దర్ థింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకే. మనకి క్యూరు అనే మనం పదం ఉపయోగించాలంటే బేసికల్గా ఇన్ మెడిసిన్ ఎథిరోస్క్లెరోటిక్ హార్ట్ డిసీజ్, దానికి మనం హౌ టు ప్రివెంట్ దట్ ఎథిరోస్క్లెరోసిస్ ఇన్ ద బాడీ, అది మనం ఏదన్నా కనుక్కోగలిగితే దెన్ డెఫినెట్లీ ఈ ఆపరేషన్లు ఉండవు, స్టెంట్లు ఉండవు, ఏమీ ఉండవు. మేబీ గోయింగ్ ఫార్వర్డ్ రీసెర్చ్ ఎథిరోస్క్లెరోటిక్ హార్ట్ డిసీజ్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అని సంబడి కమ్స్ అవుట్, దెన్ ఐఎమ్ షూర్ రీసెర్చ్ చాలా మంది దాని మీద వర్క్ చేస్తున్నారు. హోప్ఫుల్లీ సమ్ డే మనకు ఒక గుడ్ న్యూస్ వస్తుంది. అరే థ్యాంక్ యూ సార్. కానీ అంటే నేను అడగాల్సిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అడిగాను, కానీ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. ఎందుకంటే ఐ హ్యావ్ నౌ ద ర్యాపిడ్ కేర్ క్వశ్చనర్, ర్యాపిడ్ కేర్ విత్ డాక్టర్ రామసుబ్రహ్మణ్యం. సార్ నా దగ్గర కొన్ని క్విక్ క్వశ్చన్స్ ఉన్నాయి, నాకంటే క్విక్గా మీ ఆన్సర్స్ కావాలి మాకు, సరేనా? అంటే ఇన్ అ వర్డ్ ఆర్ అ లైన్. ఓకే, హియర్ వి గో సార్. ఫస్ట్ థింగ్, వన్ సౌండ్ you're always alert when you're in the OT. ఏంటది? That's the monitoring, the beat the beat we hear in the monitor. Suddenly beat doesn't hear, or sudden loss, something happen, then we'll be alert. Oh, okay. The most delicate moment during the valve repair? See, after surgery, generally we check by transesophageal echocardiography. In that, if there is no valve leak, we are happy. Oh. Favorite artery to graft during bypass? Yeah, it is, we call it the left anterior descending artery. We use internal mammary artery. That is the best treatment. Internal mammary artery to left anterior descending. That gives 20 years, 25 years patency rates. Okay. Surgical skill that you think every young CT surgeon must master? Yeah, this everybody should go for precision and then patient oriented. That means once you do some procedure, patient should go home. Oh. That is the best skill the juniors or anybody should achieve. Okay, nice. Aortic dissection in one word? It is so dangerous. Hour counts, every hour counts. Yeah. That means suddenly the patient can die. Yeah. In an hour, minutes the patient can die. So it should be every hour counts. One non-medical habit that helps you be sharp? Routine walk, exercise. This is one which helps us. బాగా చేస్తారా సార్? Generally I walk. Oh, ఎక్కడండి? Generally in front of the house. Oh, nice. Okay. First thought you have when a bypass is complete. మీకు వచ్చే first thought ఏంటి? So see, once the bypass is complete, if rhythm and BP is maintained well and the patient is safe, that's అప్పుడు మీకు sigh of relief ఉంటుంది. Okay. One innovation that changed your surgical practice forever? Preoperative management, thorough preoperative management of each patient has changed my results. Oh, nice. Open heart surgery in 3 words? The open heart surgery. See, basically open heart surgery అంటే టెక్స్ట్ బుక్ ప్రకారం కార్డియో పల్మనరీ బైపాస్ అంటే హార్ట్ లంగ్ మెషిన్ మీద పెట్టి ఆపరేషన్ చేస్తే దాన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ అంటాం. ఇప్పుడు ప్రజెంట్ డేస్లో దాన్ని కొంచెం మార్చేశారు. అంటే సొసైటీలో పీపుల్ టాకింగ్ స్టెర్నాటమీ చేస్తే దాన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ అంటున్నారు. ఓకే, దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఇన్ మై పర్సనల్ వ్యూ. Right. We have to go by textbook method. Right. And final question, sir. Your surgical role model or your biggest inspiration? Yeah, we have, see, it's like this. Internationally, when I'm doing mitral valve repairs, and we love Carpentier. He's from Paris, France. Okay. And in my this MS general surgery days, I
listen to a person earliest cardiothoracic surgeons, the GB Parolkar from KEM Bombay. Oh. So his talks inspired me to go for cardiac surgery. వెరీ నైస్. బట్ సార్ అసలు అంటే ఆయన మిమ్మల్ని ఎంత ఇన్స్పైర్ చేశారు, మీరు మమ్మల్ని ఎంత ఇన్స్పైర్ చేశారు, మేము బోల్డ్ విషయాలు నేర్చుకున్నాం ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. ఐ హోప్ యూ హ్యాడ్ లాట్ ఆఫ్ గుడ్ టైమ్. Thank you. థ్యాంక్ యూ సో మచ్.